వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. మనం శ్రీ అక్కల్కోట స్వామి సమర్థలీలామృతం చతుర్థోధ్యాయానికి చేరుకున్నామమ్మా. తృతీయోధ్యాయ పరంగా మనం ఈ యొక్క కలి బ్రహ్మ సంవాదం రీత్యా కలిపురుషుడు సామాన్య మానవుడైనటువంటి గురువు శివుని కంటే కూడా శక్తి కలిగిన వాడు అని ఎలా చెప్తున్నారు అని ప్రశ్నిస్తారు కదా. అంటే శివుడంతటి వాడు అని కూడా చెప్పవచ్చు. శివుని కంటే కూడా శక్తి కలిగిన వాడు అని అనటంలో గల ఆంతర్యం ఏమై ఉంటుంది అంటే, మామూలుగా మనకి తెలిసిన నానుడే శివుడు కోపించినా కూడా గురువు రక్షించగలడు, గురువు కోపిస్తే శివుడంతటి వాడు కూడా రక్షించలేరు అన్నట్లుగా మనం గురుగీతలో చెప్తున్నాం కదా. అందుకని ఆ రీతిగా అని ఉండవచ్చు. సరే, ఆ సందర్భంలో మరి బ్రహ్మదేవుడు కొనసాగించినటువంటి మిగతా అంశాలు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓం శ్రీ సాయిరామ్. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. విద్యాసాగర, ఆ కథకు ముందు నీకు గురు లక్షణములను, గురు శబ్ద నిర్వచనమును తెలుపుదును, శ్రద్ధగా వినుము అని పలికి సద్గురుదేవుడైన శ్రీ స్వామి సమర్థులను మనంబున తలంచి ఈ విధముగా చెప్పసాగెను. వత్స, గృణాతి మాట్లాడుట అను ధాతువు నుండి గురువు అను పదము ఉద్భవించినది. ఎవడు ఎవరికి మేలు కోరునో వాడు అతనికి గురువగుచుండును. తల్లి, తండ్రి, హితాభిలాషి, మామ, పినతండ్రి, మేనమామ, అన్నలును, మాతామహుడు, పితామహుడు, మాతామహి, పితామహి, తల్లి, చెల్లెలు అంటే పినతల్లి మొదలైన వారు హితాభిలాషులు. కనుక జనులందరికీ వీరు గురువులు. మిత్రుడు పెద్ద గురువు. తండ్రి కుమారుని కని పెంచి ఉపనయనము చేసి సాంగోపాంగముగా వేదాధ్యయనము చేయించి వేదము యొక్క పథక్రమ పాఠములు నేర్పి దర్శనములనన్నింటినీ బోధింపచేయుటో చేయును గనుక అతడు మహాగురువు అనబడును. పై అవకాశం కల్పించిన వారు ఎవరైనను మహాగురు పదవాచ్యులే అగుదురు. ఏ రకమైన శిల్పమును చాతుర్యమును నేర్పినను ఆ నేర్పినవాడు గురువే అగును. విద్యలు ఐహికములని ఆముష్మికములని రెండు విధములుగా ఉన్నవి. ఆ విద్యలలో ఏ ఒక్క అక్షరం చెప్పినను అతను గురువే అగును. ఆ గురువుల అర్హతలను బట్టించి చాలా భేదములు ఏర్పడినవి. వేదాంగములను నేర్పిన వాడే పెద్ద గురువగును. వేదాంగ రహస్యములను ముందుగా తెలుసుకుని శిష్యులకు వాటిని స్పష్టముగా బోధించి వారిని సంసార సంద్రము నుండి దాటించి సుఖశాంతులను చేకూర్చగలిగిన వాడే పెద్ద గురువు. అట్టి గురువే బ్రహ్మ, విష్ణువు, శివుడు, కర్త, భర్త, హర్త కూడా అగును. అట్టి వానికి మించిన తత్వం ఇంకొకటి లేదు. స్థూల సూక్ష్మాది దేహ సంబంధములను విడిపించి
తన కారుణ్యముతో శిష్యులకు బ్రహ్మప్రాప్తి కలిగించువాడే శిష్యునకు పరబ్రహ్మమును పరమగతియును అగును. అంతకు మించిన తత్వం ఇంకొకటి ఉండదు. సద్గురుని సేవింపకుండా శ్రౌతోపాసనము, వేదోక్త దీక్షలు, శైవ శాక్త దీక్షలను, సారూప్య సామీప్య సాలోక్యముల అను ముక్తులను, అభిలషితములైన ఐహిక సంపదలను మానవులకు సిద్ధింపవు. అందువల్లనే ఇహపరానందములను గూర్చి సద్గురు చరణారవిందములను ఆశ్రయించవలను. బద్ధకముతో ఆచార్య పాదారవిందములను సేవించుట మానినవారు ప్రాణాయామము, ఇంద్రియ నిగ్రహము మొదలగు సాధనములచే లొంగని అతి చంచలమైన మనస్సు అను గుర్రమును వశపరుచుకుని ప్రయత్నించు యోగులు కాని ఏ జీవులు గాని సముద్ర మధ్యమున నావికుడు లేని నావలో వ్యాపారం చేయబోవు వ్యాపారుల వలె నశింతురు. నరదేహమే సున్నితమైన పడవ, దానిని నడుపు నావికుడే సద్గురువు. గాలియే దేవుడు, సంసారమే సముద్రం. పై సామగ్రి అంతయు ఉండి కూడా అజ్ఞానులను, నాశనశీలురును, పశుప్రాయులను, ఆత్మహంతకులుగును అగు మానవులు ఈ సంసార సాగరమును దాటుటకు ప్రయత్నింపరనుట ఆశ్చర్యకరమైన విషయం. సంసార సాగరమును మానవులు దాటి తీరవలెననియు, అందులకు ఉపకారకుడు సద్గురువే అనియు వేదములన్నీయు వివిధ విధముల ఉద్బోధించుచున్నవి. ఆ వేదములలో ఒక చోట సగురుమేవాభిగచ్చేత్ సమిత్పాణి అని చెప్పబడినది. అనగా సంసారము నుండి విలువడదలుచిన శిష్యుడు గౌరవ సూచకముగా సమిధలను చేతబట్టుకుని గురువును వెతుకుకొనుచు వెళ్ళవలనని దీని భావం. మరి ఒక చోట తర్కేణ మతిరాపనేయ అని శృతి చెప్పినది. వివేకము ద్వారా సంసార సాగరమును తరింపవలనను బుద్ధి పొందవలనని దీని భావం. ఇంకొక చోట వేదమే ఆచార్యవాన్ పురుషో వేద అని పలికినది. గురువు కలవాడే పురుషుడు అని దీని అర్థం. అందువలననే విద్యాసాగర అపూర్వమైన ఈ గురుత్వమును అర్థము చేసుకుని శ్రీగురు చరణాలయందు పరిపూర్ణ విశ్వాసముంచి చరించుటే శిష్యుని ముఖ్యమైన సాధన. దానివల్లనే అతను పూర్ణ పురుషుడు, ముక్త సంగుడు కాగలడు. సూతుడు చెప్పిన కలి బ్రహ్మ సంవాద రూప గురు విశిష్టతను తెలుపు కథను చెప్పేదని ఆలకించుము అని ఇట్లు చెప్పసాగాను. సద్గురుని భజించు శిష్యుని ఉదాహరణమును ఈ క్రింది విధముగా వివరించుచు బ్రహ్మదేవుడు, ఓ కలి, పూర్వం గోదావరి తీరమున అంగీరస మహర్షి ఆశ్రమములో అనేక మంది సద్బ్రాహ్మణులు వ్రతదీక్షభూని బ్రహ్మచర్యమును అవలంబించుచు విద్యాభ్యాసం చెయ్యువారును, విద్యా ప్రబోధం చెయ్యువారును, తాపసులును, వానప్రస్థులను ఉండేవారు. అందులో పైలుని కుమారుడు వేదధర్ముడను మహర్షి ఉండేవాడు. గురుచరిత్రలో వచ్చింది. అతడు వేదాంగములను అధ్యయనం చేసి అనేక సంవత్సరములు ఎందరో శిష్యులకు విద్యా ప్రబోధం చేయుచుండెను. వారి వద్ద విద్యనభ్యసించిన వారు అనేకులు ఉత్తమ అధ్యాపకులై ఆచార్యులై విరాజిల్లిరి. వేదధర్ముని కీర్తి దశ దిశల వ్యాప్తి చెందెను. ఈయన ఒకసారి శిష్యుల భక్తి శ్రద్ధలను పరీక్షింపగోరి తన శిష్యులనందరినీ ఒక్క చోటికి పిలిచి ఇట్లనిరి, శిష్యులారా, శిష్యులారా, పుణ్యము వలన దేవతా జన్మలు, పాపము వలన హీన జన్మలు, క్రిమికీటక జన్మలు ప్రాప్తించును. పాప పుణ్యములు మిశ్రమముగా ఉన్నప్పుడు మానవ జన్మ లభించును. ఈ జన్మలో పుణ్యము పాపము ఏదియు మిగలకపోతే కలిగేది మోక్షం. కొందరు కర్మలను పాపకర్మలుగా పుణ్యకర్మలుగా విభజించుకుని ఆచరించెదరు. వారికి మోక్ష ఫలం లభించదు. అన్ని రకాల కర్మల ఫలమును త్యాగం చేసి ఈ సమస్తమును పరబ్రహ్మ ప్రసాదమని, దైవ సంకల్ప బలమని నమ్మి దైవ బుద్ధితో భారం దైవముపై ఉంచి తన నిత్యకృత్యములను నిస్వార్థ బుద్ధితో ఆచరించుట ద్వారా పాపపుణ్యముల నిర్మూలనం చేసుకున్న మానవుడు
ఏ జన్మము లేక జన్మరాహిత్యమును పొంది పరబ్రహ్మ సన్నిధి చేరుతాడు. ఇదే మానవ జన్మ యొక్క లక్ష్యం. అన్ని సాధనలు దాని కొరకే. కావున ప్రియ శిష్యులారా, నేను అట్టి జన్మరాహిత్యం పొందడానికై ప్రయత్నించుచున్నాను. ఈ ప్రయత్నంలో నేను నా పూర్వజన్మ పాపాలలో ఎక్కువ భాగం ఈ జన్మలో తపస్సుతో నశింపచేసుకున్నాను. మిగిలి ఉన్న కొంచెము అనుభవిస్తేనే గాని తీరదు. ఒకవేళ దానిని నా తపశ్శక్తితో పోగొట్టుకున్నా అది నా మోక్షానికి విఘ్నం కలిగిస్తుంది. అందువలన నేను సర్వ పాపహరమైన కాశీనగరానికి వెళ్ళి ఆ కర్మశేషాన్ని అనుభవించి దానిని చేసుకొనదలిచాను. అక్కడ నా పూర్వ పాపాన్ని అనుసరించి గళత్ కుష్ఠిరోగిని, కుంటివాడిని, గ్రుడ్డివాడిని అయి 21 సంవత్సరములు కర్మఫలమును అనుభవించవలసి ఉన్నది. అంతకాలం అక్కడ నాకు తోడుగా ఉండి సేవ చేయగలవారు మీలో ఎవరున్నారు అని ప్రశ్నించినారు. ఇది దీపకుడి కథ కదా. సరే. గురుసేవలో లోపమొస్తే ఏమి ప్రమాదమోనన్న భయంతో శిష్యులంతా మౌనం వహించినారు. దీపకుడు అను శిష్యుడు ఆయనకు నమస్కరించి, స్వామి, మోక్షానికి విఘ్నం కలిగించే పాపశేషం ఉంచుకోరాదు. మీరు అనుమతిస్తే మీ బదులు ఆ పాపం నేనే అనుభవించి మీకు సేవ చేస్తాను, అనుగ్రహించండి అని విన్నవించుకున్నాడు. అప్పుడు ఆ గురువు సంతోషించి, ఈ పాపం నేను అనుభవించవలసిందే, వేరొకరు అనుభవిస్తే తీరదుగా. రోగి కంటే అతనికి సేవ చేసేవారి కష్టమే ఎక్కువ. అది అంతే కదా అమ్మా. రోగులు వాళ్ళకి సేవ చేసే వాళ్ళ కష్టం ఎక్కువ. రోగంతో ఉన్న వాళ్ళకంటే వాళ్ళకి ఒకటే బాధ. ఈ బాగుండి రోగాలకి సేవ చేయటాలంటే ఎంతో కష్టతరమైన విషయం కదా. అందులకు ఇష్టమైతే నీవు నాతో కూడా రావచ్చు అన్నారు. దీపకుడు సంతోషముతో అంగీకరించాడు. గురు శిష్యులు ఇరువురు ప్రయాణమై సుదీర్ఘముగా ప్రయాణించి పరమ పవిత్రమైన కాశీ క్షేత్రమును చేరుకొనినారు. అక్కడ మణికర్ణికా ఘట్టంలో గురు శిష్యులు ఇద్దరును గంగానదిలో స్నానం చేసి ఆ పవిత్రమైన మణికర్ణికకు నమస్కరించి విశ్వనాథుని మందిరం చేరి పూజాది అభిషేకములను నిర్వర్తించి అన్నపూర్ణమాతను దర్శించి కంబలాశ్వతర ప్రదేశమును చేరుకొనినారు. ఆ పవిత్ర స్థలం మణికర్ణికకు దగ్గరగా ఉన్నది. అక్కడ దీపకుడు ఒక కుటీరమును నిర్మించినాడు. వేదధర్ముడు ఆ కుటీరమున ప్రవేశించి తన పాపమును సంకల్పించుకొనగానే భయంకరమైన గళత్కుష్టి రోగం, కుంటితనం, గ్రుడ్డితనం వచ్చాయి. ఆయన శరీరమంతా కుష్ఠరోగంతో కృళ్ళిపోయి పురుగులు పడి దుర్వాసన కొట్టసాగింది. దానికి తోడు మతి స్థిమితం కూడా తప్పింది. సహజంగా ఎంతో ప్రేమమూర్తి అయిన ఆ ముని ఎంతో క్రూరంగా ప్రవర్తించసాగాడు. దీపకుడు మాత్రం తన గురువు సాక్షాత్తు విశ్వనాథుడని విశ్వసించి నిత్యము ఆయన శరీరం శుభ్రం చేసి సర్వోపచారాలతో పూజ చేసి అన్నం తెచ్చి పెడుతూ ఉండేవాడు. ఆ ముని మాత్రం అతనిని ఎన్నో రీతుల బాధిస్తూ ఉండేవాడు. అతడు మంచి అన్నం తెచ్చినా కొంచెమే తెచ్చాడని కోపించి ముని దానిని నేలపై విసిరి కొట్టేవాడు. దీపకుడు ఎక్కువగా భోజనం తెస్తే ఆయన దానిని రుచి చూసి బాగా లేదని విసిరికొట్టి రుచికరమైన భోజనం తెచ్చిపెట్టమని వేధించేవాడు. ఒక్కొక్కప్పుడు ప్రేమతో, అబ్బాయి, నీవు ఉత్తమ శిష్యుడవు, నా కోసం ఎంతో కష్టపడుతున్నావు నాయనా అని లాలించేవారు. కానీ మరుక్షణమే కోపించి, దుర్మార్గుడా, నీవు నన్నెంతో పీడిస్తున్నావు, నీవు వెళ్ళిపో, నా శరీరంలో దుర్వాసన పోయేలా కడగడం లేదు, అందువలన ఈగలు నన్ను కుడుతున్నాయి, తోలకుండా చూస్తావేమిట్రా అని కసురుతాడు. దీపకుడు ఆ పని చేయబోతే ఆయన, దుష్టుడా, ఆకలితో నా ప్రాణం పోతోంది, ఇంకా భిక్షకు పోయి అన్నం తీసుకుని రాలేదేమిట్రా అని తిట్టేవారు, కొట్టేవారు. దీపకుడు మాత్రం కొంచెం కూడా చెలించలేదు. తమ గురుడు ఎంతో ప్రేమ స్వరూపుడని
తమని కన్నబిడ్డల వలె ఇంతకాలం పోషించి విద్యను బోధించిరి. ఈ పాప ఫలితం అనుభవించుటకు మునుపు వారు చూపిన కారుణ్యమును గుర్తు తెచ్చుకొని, పాపం ఎక్కువగా ఉన్న వారికి కష్టాలతో పాటు దుష్టత్వం కూడా కలుగుతుందని తెలుసుకుని దీపకుడు గురువును భక్తితో సేవిస్తున్నాడు. గురువే సకల దేవతా స్వరూపమని నమ్మిన అతను కాశీక్షేత్ర యాత్ర కూడా చెయ్యక, అచట కల దేవతలను కూడా దర్శించక గురు సేవలో లీనమయ్యాడు. అతడెవరితోనూ మాట్లాడేవాడు కాదు. తన శరీరానికి కావలసిన పనులు కూడా చేసుకునేవాడు కాదు. వాని వలన గురుసేవ ఆలస్యం అవుతుంది అని భావించేవాడు. గురువు వదిలిన భోజనమును కొద్దిగా త్వరగా తినేవాడు. ఒకనాడు కాశీ విశ్వనాథుడు అతని గురుభక్తికి మెచ్చి దర్శనమిచ్చి వరం కోరుకోమన్నాడు. అతడు తన గురుదేవుని అనుజ్ఞ లేకుండా ఎట్టి వరము కోరలేను అన్నాడు. తన గురువు వద్దకు వెళ్ళి వారి వ్యాధి తగ్గేలా తాను వరం కోరడం ఆయనకు ఇష్టమేనా అని వేదధర్ముణ్ణి విచారించాడు. అప్పుడు ఆయన, ఏమిరా, నా సేవలు చేయటం నీకంత కష్టంగా ఉందా? నా కోసం నీవు ఎట్టి వరము కోరనక్కర్లేదు. వరం వలన ఈ రోగం పోగొట్టుకుంటే దానిని మరొక జన్మలో అనుభవించవలసి వస్తుందని శాస్త్రం చెబుతోంది. కనుక నేను ఈ జన్మలోనే ఈ పాపం అనుభవించి నా మోక్షానికి ఆటంకాన్ని తొలగించుకుంటాను అన్నారు. కాశీ విశ్వనాథుడు ఆ విషయాన్ని దీపకుని ద్వారా విని నిర్వాణ మంటపానికి వెళ్ళి దేవతలందరి సమక్షంలో ఆశ్చర్యంతో ఆ గురు శిష్యుల వృత్తాంతాన్ని చెప్పారు. అది విని ఆనందంతో విష్ణుమూర్తి ఆ గురు శిష్యులను చూడవచ్చినారు. చూడగానే దీపకుడు నారాయణమూర్తికి నమస్కరించి, దేవా, వరాలు కోరి మీ కొరకై తపస్సు చేసేవారిని ఉపేక్షించి మిమ్మల్ని ఎన్నడూ సేవించని నాకు దర్శనమిచ్చారేమిటి స్వామి అని అడిగాడు. విష్ణుమూర్తి, నాయనా, గురువును భక్తితో సేవిస్తే నన్ను సేవించినట్లే. అట్టి శిష్యోత్తమునకు నేను అధీనుండను. తల్లిదండ్రులను, విద్వాంసులను, విప్రులను, తపస్సులను, యతులను పూజించేవారు, పతియే దైవమని విశ్వసించి అతనిని సేవించే పతివ్రతలు కూడా నన్ను సేవించిన వారే అవుతారు అని చెప్పి వరం కోరుకోమన్నాడు. దీపకుడు ఆయనకు నమస్కరించి, గురువే సకల దేవతా స్వరూపమని, సకల తీర్థ స్వరూపి అని వేదాలు శాస్త్రాలు చెబుతున్నాయి. మీరిచ్చే వరం గురువు ఇవ్వగలడు కదా అన్నాడు. శ్రీమన్నారాయణమూర్తి, మేమిద్దరం ఒక్కటే. మా ఇద్దరి సంతోషం కోసం వరం కోరుకో, అది ప్రసాదించి ఎల్లప్పుడూ నీ అధీనంలోనే ఉంటాను అన్నాడు. ఓ జగన్నాటక సూత్రధారి, నీకు నాపై అంత అనుగ్రహం కలిగితే నీవు నాకు అతి పవిత్రమైన గురు హృదయమును ఉపదేశింపుము అని కోరెను. అందులకు నారాయణుడు ఆనందపడి, దీపక, నీవు ఉత్తమ శిష్యుడవు. నీవు కోరిన గురు హృదయం తెలుపుతాను, సావధానుడవై వినుము. గురువులలో చాలా భేదములున్నవి. వారి వారి యోగ్యతను బట్టి గురువులను వర్గీకరించి చెప్పెదను, వినుము. లౌకిక బుద్ధిని, తాత్కాలికమైన హితవును బోధించువాడు ఒక గురువు. ధర్మ, కర్మ, కృతిని వ్యాఖ్యానించువాడు అంతకంటే శ్రేష్ఠుడు. స్వంతముగా వేద విద్యను చదివించువాడు అతని కంటే మేటి. ఆ వేదములకు అర్థము కూడా చెప్పగలిగిన వాడు అంతకంటే మిన్న. నా యథార్థ స్థితిని తెలుపువాడు అందరికంటే గొప్ప గురువు. శుద్ధమైన నా స్వరూపములను ముందుగా తన బుద్ధితో తెలుసుకొని శిష్యులకు బోధించు విహితుడగు గురువును నేనే అగుదును. అతని మాటలు అమృతము చిందించుచుండును. అతని ఉపదేశములు పాపములను పరిహరించును. ఆ గురువు నన్ను విడిచి నన్ను తలవక క్షణకాలము కూడా ఉండలేడు. అతడే నేను, నేనే అతడు. మానవుల మనస్సు పాములకు పుట్ట వంటిది. ఆ మనస్సులోని క్రౌర్యమే విషాగ్ని వలె జీవులను బాధించుచుండును. కామక్రోధాదులే ఆ పాములు. దయతో శాస్త్ర పురాణ గాథలను ఉపదేశించి తద్వారా ఆ కామక్రోధాది దుష్ట భుజంగములను మాలిన్యములను నిర్మూలించి మనస్సును ప్రశాంతపరచగలవాడే నిజమైన గురువు. ఓ శిష్యాగ్రణి,
మంచి చెడులను వేరు చేసి చూపి కర్తవ్యమును చేయ నియమించి కృత్యాకృత్య జ్ఞానము కలిగించి భగవంతుని చేరు మార్గమును చూపు గురువు ఎల్లప్పుడూ అట్టి గురువును సేవించుటే మంచి పని. అట్లు చేయకుండుటయే స్వార్థం. శిష్యశ్రేష్ఠుడా, ఏ సాధకుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అనుగ్రహం పొందవలనను దృఢ దీక్షను బూనునో అప్పుడే అతనికి ఈ లోకమున సద్గురువు లభించును. ఆ గురూపదేశములను శ్రద్ధతో విని విశ్వసించి ఆచరించువాడు సంసార సాగరమును తరించగలడు. ఇదే గురు హృదయం. దీనిని విన్న నీవు నీకే వరం కావలెనో దీనిని విన్న నీవు నీకు ఏ వరం కావలెనో ఇప్పుడు కోరుకొను అని విష్ణువు అనగా విని దీపకుడు మరలా, ఓ జనార్దన, నీ ప్రసాదమున తెలుసుకొనవలసిన గురు హృదయమును తెలుసుకొంటిని. ఇదే నీవిచ్చిన వరం కనుక నీవు యథాసుఖముగా నీ లోకమునకు బయలుదేరుము. నేనడగవలసినది, నీవు ఇయ్యవలసినది ఇంతకంటే వేరే ఏమీ లేదు అని దీపకుడనగా అతని గురుభక్తిని నిష్కామ బుద్ధికిని ఆశ్చర్యపడుతూ, నారాయణమూర్తి వత్స, నీవు నా నుండి వరమును పొందియే తీరవలెను అని నిర్బంధించను. అంతట దీపకుడు, దేవాధిదేవ, కర్మతంత్రం పట్ల అభిమానం కలవారు కమలాక్షుడవైన నీ తత్వాన్ని గ్రహించలేరు. నిష్కాములైన వారు మాత్రమే నిన్నాశ్రయించి నీ పాదములను అర్చించి నీ నిజతత్వాన్ని అవగతం చేసుకోగలుగుతారు. పంచభూతాత్మకమైన జీవి మాదిరిగా కనిపించుటయే నీ మాయా విలాసం. నీ మాయ ద్వారా నువ్వే ఆత్మ విభేదం కల్పిస్తూ ఉంటావు. ఆ మాయకు లోబడని వాడంటూ లేడు. నీవు సర్వాంతర్యామివి, విశ్వాత్ముడవు. అది గ్రహించి నీ పట్ల ఆత్మభావంతో ప్రవర్తించేవారే నీ ప్రేమకు పాత్రులవుతారు. నువ్వు సత్వగుణాశ్రయుడవు, ధర్మ ప్రేరకుడవు, యజ్ఞస్వరూపుండవు. మరీచి మున్నగు మహర్షులు, బ్రహ్మ రుద్రేంద్రాదులు నీ అంశాంశాలు. ఈ ప్రపంచమంతా నీకు క్రీడారంగం. నీ మాయ వలన పుట్టి పెరిగి అశాశ్వతమైన విషయాల పట్ల ఆసక్తి పెంచుకొని మానవులు నానా విధములైన బాధలను అనుభవిస్తూ ఉంటారు. నీ కథామృతాన్ని సేవించే యోగ్యత కలిగించి వారిని నీవు సంసార సాగరం నుండి తరింపచేస్తూ ఉంటావు. అటువంటి దివ్యమూర్తివి నీవు నాకు దర్శనమిచ్చి నన్ను ఉద్ధరించావు. నీకు నా ప్రణామములు. నీవు నాకు అనుగ్రహంతో మరల ఇవ్వదలిచిన ఎడల ఇంతకంటే మరల కాదు వరం నీవు నాకు అనుగ్రహంతో వరం ఇవ్వదలిచిన ఎడల ఇంతకంటే అధికంగా గురువు పైన శ్రద్ధను భక్తిని కలిగించి అట్టి వారిని సేవించు భాగ్యం కలుగనిమ్ము అని ప్రార్థించెను. విష్ణువు సంతోషించి, నీవు గురుసేవ వలన తరించినావు. నీవు ఈ లోకంలోనే బ్రహ్మానందం పొందగలవు. నీవెల్లప్పుడూ నీ గురుదేవుణ్ణి ఇలానే సేవిస్తూ ఉండు. వేదము, వేదాంగాలు, వేదాంత వాక్యాల అర్థం తెలుసుకుని గురువే పరమార్థమని పరబ్రహ్మమని తెలుసుకుని గురువును ఎవరైతే సేవిస్తారో వారికి దేవతలందరూ వశమవుతారు. నిరంతరం సద్గురువుని సేవించేవారు కూడా లోకపూజ్యులే. నిన్ను స్మరించిన వారికి కూడా గురుభక్తి దృఢమై శక్తినియగలదు. నీ అడుగుజాడలలో నడిచేవారు ధన్యులు. త్రిమూర్తులమైన మా అనుగ్రహం వల్లనే మానవులకు సద్గురువు లభిస్తారు. సాయిరాం అని చెప్పి విష్ణుమూర్తి అంతర్ధానమయ్యను. తరువాత దీపకుడు ఈ సంగతి చెప్పకముందే వేదధర్ముడు జరిగినదంతా చెప్పి దీపకుని గురుభక్తికి మెచ్చి, చిరంజీవి, నీవు కాశీలోనే నివసించు. అష్టసిద్ధులు నవనిధులు నిన్ను సేవిస్తూ ఉంటారు. నిన్ను స్మరించిన వారి కష్టాలు కూడా నశిస్తాయి అని ఆశీర్వదించి వెంటనే ఆరోగ్యవంతుడయ్యాడు. కాశీక్షేత్ర ప్రభావం తెలుపడానికి, శిష్యుణ్ణి పరీక్షించడానికి, స్వధర్మాన్ని బోధించడానికి వేదధర్ముడు కుష్ఠురోగి వలె కనిపించాడే గాని నిజానికి ఆయనకు పాపం ఎక్కడిది? ఆయన తన శిష్యులను ఉద్ధరించడంలో అమిత కుశలుడు, లోకప్రియుడు, జీవన్ముక్తుడు. ఆదర్శప్రాయుడైన ముముక్షువు తన ప్రారబ్ధాన్ని సంతోషముగా ఎలా అనుభవించాలో
సాధకులకు తెలుపడానికి శిష్యుని భక్తి, నిష్ఠ, ఓర్పులను, విశ్వాసాన్ని పరీక్షించడానికి మాత్రమే కుష్ఠురోగగ్రస్తుడు అయ్యాడు. ఇటువంటి గురుసేవా వృత్తాంతాలు అనేకం ఉన్నాయి. ఇవి చెప్పేవారి దోషాలను, వినేవారి పాపాలను కూడా పోగొడతాయి. ఓ కలిపురుష, కలియుగం ఆరంభం కావలసి ఉన్నది. కనుక నీవు భూలోకానికి వెళ్ళు. కానీ సద్గురు భక్తుని నీవు కంటితోనైనా చూడవద్దు సుమా అని బ్రహ్మదేవుడు ఆదేశించాడు. అది విని కలిపురుషుడు ఆయనకు నమస్కరించి భూలోకానికి వెళ్ళాడు అని సూతుడు చెప్పిన దానిని శ్రీ నిత్యానందుడు విద్యాసాగరునకు తెలిపెను. సాధకులారా, ఈ అధ్యాయం గురువును ఎలా సేవించాలో తెలుపుతూ, కర్మఫలం అనుభవించడం శ్రేష్టం అని తెలుపుతూ, వరాల వలన కర్మ నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించకూడదు, దేవతానుగ్రహంతో కర్మను అనుభవించాలి, దానిని నిర్మూలం చేసుకోవడమే మానవ లక్ష్యం. గురువు అనుగ్రహంతో, దైవ సహాయంతో జన్మ జన్మాంతరముల కర్మలను అనుభవించి దానిని పూర్తిగా తొలగించుకుని మోక్షపదం చేరాలి. దానికై ప్రయత్నించాలి. అదే మానవ లక్ష్యం. దానిని పొందే వరకు ఈ జనన మరణ చక్రంలో తిరుగుతూనే ఉంటాం. ఇహపరమైన వాసనలు, విషయాలు కేవలం అసత్యాలు. శాశ్వతమైనవి సత్యం, ధర్మం. వాని చెంతకు చేర్చున్నది కేవలం గురుతత్వం మాత్రమే అని. జై సమర్థ సద్గురు అక్కల్కోట మహారాజ్ కి జై. ఇది శ్రీ విద్యాసాగర నిత్యానంద యోగి సంవాద రూపమున దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ విఠల్ బాబాజీ విరచిత శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతం చతుర్థోధ్యాయం సంపూర్ణం. ఏతత్ఫలం సర్వం సద్గురుచరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః.